ఇతని పేరు మురళి. చూశారుగా, ఈ పటారుపాళెంలో అందరూ ఇతన్ని పిచ్చోడు అంటారు. ప్రతిదానికి ఓ కారణం ఉన్నట్లే ఇతను ఇలా అవడానికి ఓ కారణం ఉంది. ఆ కారణం పేరే స్వాతి. మనం అమితంగా ఇష్టపడేవి మన జీవితంలో ఒక్కోసారి దూరం అవుతుంటాయి. అలా ఇతనికి స్వాతి, ఈ ఆట దూరమయ్యాయి. అవి ఎందుకో తెలియాలంటే మనకి ఇతని గతం తెలియాలి. పటారుపాలెం గ్రామంలో మన ఎమ్మెల్యే గారైనటువంటి జిఎస్ఆర్ గునుపాటి సురేష్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన సర్పంచ్ రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు నిర్వహించబడుతున్నాయి. ఈ పోటీలో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 50,000 విలువ చేసే బైకును బహుమతిగా ఇవ్వబడును. మరికొద్ది సేపట్లో మన సర్పంచ్ గారైనటువంటి రాఘవరెడ్డి గారు కుటుంబ సమేతంగా విచ్చేయబోతున్నారు. స్వాతి కూడా వస్తుందారా? తప్పకుండా వస్తుంది అనుకుంటామా. చిన్నప్పుడు చూసాం, ఇప్పుడు ఎలా ఉందో. అప్పుడు నేను హీరోలా ఉన్నా, ఇప్పుడు హీరోలాగా ఉండా. ఆయన కూడా అట్టే ఉంటదా? నువ్వు మారవరా? మారవు. అదిగో సర్పంచ్ రాఘవరెడ్డి గారు ఇచ్చేస్తున్నారు. నమస్తే నమస్తే, బాగుండరా? అందరూ వస్తున్నారు, ఆ అమ్మాయి కనపడటం లేదే. అమ్మాయిని చూద్దామంటే మధ్యలో ఈ బూసుడు ఊడురా. నమస్తే నమస్తే. ఏరా కళ్ళు నెత్తికెక్కాయి, అమ్మాయి గారిని గుద్దేస్తున్నావు? అంకుల్ అమ్మాయి ఎదురు వచ్చింది అంకుల్. మాకు ఎదురు సమాధానం చెప్తున్నావు? ఏ ఆపండి, మనది కూడా తప్పే. లేదమ్మాయి గారు, నాన్నకు తెలిస్తే ప్రాబ్లం అవుద్ది. నాన్నకు నేను చెప్పుకుంటాను, అబ్బాయిని వదిలేయండి. అమ్మాయి గారు చెప్పారు కాబట్టి బతికిపోయావు, జాగ్రత్తగా నడుపుకో. సరే అంకుల్. థ్యాంక్స్. ఇప్పుడు మన రాఘవరెడ్డి గారు గెలిచిన టీం గురించి 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈ ఆటలో గెలిచి మన ఊరికి మంచి పేరు తెచ్చిన వారందరికీ పేరు పేరున అభినందనలు. ఈ ఆటలో గెలిచిన వాళ్ళకే బహుమతిగా మోటార్ సైకిల్ నా కూతురు స్వాతి చేతుల మీదుగా ఇవ్వబడుతుంది. ముందుగా టీం కెప్టెన్ ని వేదిక మీదకి వచ్చి బహుమతి తీసుకోవాల్సిందిగా నా మనవి. నమస్తే సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇదిగో వదిన, తీసుకో. అక్క నువ్వు కూడా లడ్డు తీసుకో. అక్క మీ నాయన చూడయ్యా ఎంత సంతోషంగా ఉన్నాడో. ఇదిగోనే పట్టుకో. నువ్వు బాలాట ఆడుతుంటే నీ చదువు పోయిద్దని బాధపడేవాడినరా. ఆ బాలాడుతూనే ఈ తండ్రికి ఎంత ఆనందాన్ని తెచ్చిపెడతావు అనుకోలేదురా. నాయనా, నీ కొడుకు నీ కళల్ని ఆశయాల్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయడు. నా ప్రతి విజయం వెనక నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే ఉంటాను నాయనా. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊరందరి దిష్టి తూ తూ తూ.
కారు వచ్చింది, కారు వచ్చేసింది, రండి రండి, కారు వచ్చేసింది, కారు వచ్చింది. అన్నా నమస్తే నమస్తే. రాఘవరెడ్డి. నమస్కారం. నమస్తే అమ్మా. నమస్తే. అన్నా నువ్వు రావడం సంతోషంగా ఉందన్నా. అవసరం కోసం ఎంత దూరమైనా రావాలిగా రాఘవ. నమస్తే అంకుల్. నమస్తే ఎలా అమ్మా. ఉన్నారు? బాగున్నా, నువ్వెలా ఉన్నావు? బాగున్నా. ఏం చదువుతున్నావు అమ్మా? డిగ్రీ చదువుతున్నాను అంకుల్. హాస్టల్లో భోజనం పడట్లేదని ఏండే చేర్పిస్తున్నావునా? ఇక్కడైతే మరీ మంచిది. మీరు లోపల పోయి పని చూసుకోండి. రండి, పదండి. రాఘవ, వాడు ఎక్కడున్నాడు? పైన అన్నా. పద. కూర్చోండి అన్నా. రాఘవ, ఎడున్నాడా నా కొడుకు? రే తీసుకురండ్రా. రేయ్, మేము ఆడపిల్లల్ని కని 20 సంవత్సరాలు పెంచి పోషించి కంటికి రెప్పలా కాపాడుకుంటే నీలాంటి గాలి నా కొడుకులు 20 రోజుల్లో ప్రేమలో దించుతారు. దానికి మేము ఒప్పుకుంటే అది మీ క్రెడిట్ అంటారు. దానికి మేము ఒప్పుకోకపోతే మమ్మల్ని విల్లగా తయారు చేస్తారు. అసలు నీలాంటి నా కొడుకుని నరికేయాలరా. నువ్వు నరికినా చంపినా నీ కూతురుతోనే నాకు పెళ్లి. నన్ను చంపాలనుకోవడం నీ మూర్ఖత్వం. నో ముందు నిలబడే అర్హత లేని నా కొడుకు నా కూతురే కావాల్సి వచ్చిందిరా నీకు. రాఘవ, రేపా నా కొడుకు పెళ్లిలో గలబా చేసినా చేయొచ్చు. వాడు బతకడానికి వీల్లేదు. మీ వాళ్ళు మరీ స్పీడ్గా ఉన్నారు రాఘవ. నేను లేదా కాగొచ్చుగా. ఆ మాత్రం స్పీడ్ లేకపోతే ప్రతిపక్షం వాళ్ళు మన బ్రతకనేరన్నా. నీకో కూతురుంది, జాగ్రత్తగా చూసుకో. దానికి అలాంటి ఆలోచన లేవన్నా. నేను అలాగే అనుకున్నా, చూసావుగా. నమస్తే. మావా, కాలేజీలో ఒక్క పిల్లన్న అందంగా లేదురా. చక్ దీని అమ్మ. డిగ్రీలో లవ్ చేయాలంటారు, పీజీలో పెళ్లి చేసుకోవాలంటారు, జాబ్ వచ్చాక కాపురం పెట్టాలంటారు. మన పిచ్చి కాలేజీలో మాత్రం లవ్ ఉండదు, పెళ్ళి ఉండదు, చదివినాక జాబులో ఉండవు. చదువుకొని బాగుపడండి అని పేరెంట్స్ కాలేజీకి పంపిస్తుంటే మీ మొహాలకి ప్రేమలు పెళ్ళిళ్ళు అవసరమా? ఆహా, నువ్వు భలే చెప్తున్నావు. మావా, కాలేజీకే స్కూటీలో వచ్చిందంటే ఈ పిల్ల మంచి సౌండ్ పార్టీ అయి ఉంటుందిరా. నిజమే, పాపే సౌండ్ లాగా ఉంది. ఇంకా బండికి ఎందుకు సౌండ్? ఒరేయ్ స్వాతిరా. రేయ్ సైలెంట్ కొండండి రా. ప్రిన్సిపాల్కి తెలిస్తే తిడతాడు. నా బొంగులే ఆడు ఆడు పండు మొక్క. మన క్లాస్ కనుకుంటా. పదండి. గుడ్ మార్నింగ్. సిడౌన్ సిడౌన్. ఏ యూ స్టాండ్ అప్. ప్రెసిడెంట్ గారు అమ్మాయి కదా నువ్వు? ఎస్ సార్. యు ఆర్ జాయినింగ్ టుడే రైట్? అవును సార్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మాకు తెలుసులే సార్. ఆ అమ్మాయి పేరు స్వాతి. చిన్నప్పుడు స్కూల్లో మేమంతా స్వాతి అని పిలుచుకునే వాళ్ళం. చిన్నప్పుడు స్వాతి అయితే ఇప్పుడు ఏమైనా సమంత అయిందా? యూజ్లెస్ ఫెలో. సిట్ డౌన్. సరే సార్. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ స్వాతి. నేను ఒంగోలులో ఇంటర్ చేశాను. మాది ఈ ఊరే. మా నాన్నగారి పేరు రాఘవరెడ్డి, ఈ ఊరి ప్రెసిడెంట్. ఓకే, సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. Okay students, now we are discussing about natural oils. అబ్బా, ఈ రోజుకి అయిపోయిందిరా నాయన.